టీవీ ఛానళ్లలో సినిమాలకు సంబంధించిన గొడవలు, సినిమా రైట్స్‌కి సంబంధించిన వివాదాలు ఎలా ఉంటాయి అన్నటువంటి అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ తోట భావనారాయణ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. సినిమా హక్కులు, టీవీ ఛానల్స్ మధ్య పోటీ ఇదివరకు ఎట్లుండేదన్నది. 1999 డిసెంబర్ 31 కొత్త శతాబ్దానికి స్వాగతం పలికేందుకు అందరూ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భానికి తగినట్టు పేరు మోసిన సినిమా వేయాలనుకోవడం శాటిలైట్ ఛానల్స్‌కి సహజం. ఈటీవీ, జెమినీ మధ్య గట్టి పోటీ ఉన్న ఆ రోజుల్లో యూత్‌ని ఆకట్టుకోవడానికి ప్రేమికుడు సినిమా వేయాలని ఈటీవీ నిర్ణయించుకుంది. 10 రోజుల ముందు నుంచే ప్రోమో నడుపుతూ వచ్చింది. జెమినీ టీవీ గుమ్మనంగా ఉండిపోయింది. తీరా 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్టే తెచ్చింది. ఈటీవీకి హక్కులు లేవంటూ కోర్టు చెప్పడంతో షాక్ తిన్నది. అదేదో 10 రోజుల ముందు ప్రోమో వేసినప్పుడే చెప్పకుండా కావాలనే తమను అవమానించినట్టు ఈటీవీ నిర్ధారించుకుంది. సన్ టీవీ చేసిన ఈ పని వల్ల అప్పటిదాకా ఈటీవీ యాజమాన్యానికి, జెమినీ హైదరాబాద్ డైరెక్టర్లకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంతకీ జరిగింది ఏంటంటే, కుంజుమోన్ అనే మలయాళ నిర్మాత కాదలన్ పేరుతో ప్రభుదేవ, నగ్మ హీరో హీరోయిన్లుగా సినిమా తీశాడు. 4 భాషల సినిమా డబ్ చేయించాడు. తెలుగు హక్కులు ఏం రత్నం కొనుక్కున్నాడు. ఆయన దగ్గర ఈటీవీ ఆ సినిమా శాటిలైట్ టీవీ ప్రసార హక్కులు కొనుక్కుంది. కానీ అసలు విషయం ఏంటంటే, తెలుగు హక్కులు అమ్మిన కుంజుమోన్ టీవీ ప్రసార హక్కులు తన దగ్గరే ఉంచుకున్న సంగతి రత్నం కానీ ఈటీవీ కానీ గ్రహించలేదు. 4 దక్షిణాది భాషల టీవీ హక్కులు సన్ టీవీకి అమ్మడం వలన ఈ చిక్కు వచ్చి పడింది. ఇలాంటి లిటిగేషన్లు వచ్చే కొద్దీ ఆ తర్వాత కాలంలో అగ్రిమెంట్స్లో జాగ్రత్త పడడం పెరిగింది. ఒక ఛానల్లో వచ్చిన సినిమా ఇంకో ఛానల్లో రాదు. హక్కులు ఎవరికుంటే వాళ్ళే ఆ సినిమా వేయాలి. గడువు పూర్తయ్యాక హక్కులు కొనుక్కుంటేనే మరో ఛానల్లో ఆ సినిమా వస్తుంది. ఈ హక్కుల కోసం ఛానల్స్ పోటీ పడి ధర పెంచుతాయి. ఈ గొడవలు కోర్టు దాకా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ అమ్మకాలు, కొనుగోళ్లకి మధ్యవర్తులు కూడా ఉంటారు. ఈ హక్కులు కొనుగోలు వ్యవహారాల కాలక్రమంలో చాలా మార్పులు వచ్చినాయి. థియారిటికల్ రైట్స్తో మొదలై డబ్బింగ్, ఆడియో, డివిడి, శాటిలైట్, కేబుల్, డిజిటల్, ఓటీటీ దాకా రకరకాలుగా వాడుకోవడానికి అవకాశాలు పెరిగే కొద్దీ ఈ హక్కులు కూడా పుట్టుకొచ్చినాయి. స్థూలంగా చెప్పాలంటే, మొదట్లో నిర్మాతలకు థియారిటికల్ రైట్స్ గురించి మాత్రమే తెలుసు. కొద్ది రోజులకే రీమేక్, డబ్బింగ్ హక్కులు అమ్మడం మొదలైంది. క్యాసెట్ల కాలంలో ఆడియో హక్కులు మొదలైనవి. ఆ తర్వాత టీవీలో వాళ్ళకి టీవీ ప్రసార హక్కులు అమ్ముకోవచ్చని అర్థమైంది. ఈటీవీ మొదలు పెట్టడానికి ఏడాది ముందు నుంచే చాలా జాగ్రత్తగా ఈ విషయం మీద దృష్టి పెట్టింది. ఆ రోజుల్లో దాదాపు 1500 సినిమాల హక్కులు సంపాదించింది. అదొక ఆదాయ వనరు అనే సంగతి నిర్మాతలకు తెలియని రోజులు అవి. ఒక్కో సినిమా కేవలం 5000 ఇచ్చి రాయించుకున్న సందర్భాలు అనేకం. అలా నిర్మాతలు అటకెక్కించిన సినిమా రీళ్ల డబ్బాలు తీసిస్తే వాటిని ఛానల్స్ వాళ్ళు టెలిసినీ చేయించుకున్నారు. సినిమా రీలు సెకన్కు 24 ఫ్రేములు, టీవీ అయితే సెకన్కి 25 ఫ్రేములు ఉంటాయి. కాబట్టి ఆ స్పీడ్ని మార్చి క్యాసెట్లోకి ఎక్కించడాన్ని టెలిసినీ అంటారు. డిజిటల్ క్యాసెట్లో ఉన్న కంటెంట్ని సినిమా తెరకు అనుగుణంగా మార్చాలంటే రివర్స్ టెలిసినీ చేయిస్తారు. మొత్తానికి ఈటీవీ చాలా తెలివిగా తక్కువ మొత్తానికి ఎక్కువ సినిమాలు రాయించుకోగలిగింది. చాలా సినిమాలు 99 ఏళ్లకు రాయించుకుంది. ఎవరైనా మరీ ఇదేంటని అడిగితే అసలు ఏళ్ల సంగతి ప్రస్తావించకుండా రాయించుకుందట. అలా చాలా పాత సినిమాలకు ఈటీవీ దక్కించుకుంది. ఏదైనా సినిమా ఈటీవీ దగ్గర ఉందంటే అది 99 ఏళ్ళు అయి ఉంటుందని జెమినీ టీవీ మార్కెట్ అంతా అనుకునేది. అప్పట్లో జెమినీ సినిమా 500-600 దాటలేదు. సన్ టీవీ పరిధిలోకి వెళ్ళాక సినిమాల కొనుగోలు వేగం పుంజుకుంది. ఇలా ఉండగా కేబుల్ టీవీ వాళ్ళకి సినిమాలు అవసరం వచ్చాయి. అందుకే నిర్మాతల దగ్గర నుంచి కేబుల్ హక్కులు కొనుక్కోవడం మొదలుపెట్టారు. కేబుల్ టీవీల బలం తక్కువ కాబట్టి మధ్యవర్తులు నిర్మాతల దగ్గర కొనుక్కుని అడిగిన కేబుల్ ఛానల్స్ వాళ్ళందరికీ నాన్ ఎక్స్క్లూజివ్ అంటూ ప్రసార హక్కులు రాసిచ్చేవాడు. అలా కాకుండా కేబుల్ ఛానల్స్ యాజమాన్యాలు అన్నీ కలిసి కొనుక్కుని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలని కేబుల్ కనెక్షన్ల సంఖ్యను బట్టి ఖర్చు అందరూ భరించాలని అప్పట్లో సిటీ కేబుల్ రామకృష్ణ అనుకున్నారు. అదెందుకో కార్యరూపం ధరించలేదు. అంతలోనే ఆయన హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కేబుల్ వాళ్ళకి సినిమాలు అందకుండా చేయాలని, వాళ్ళకి అందితే తమకంటే ముందే టెలికాస్ట్ చేస్తారని శాటిలైట్ ఛానల్స్ ఆలోచించాయి. అందుకే శాటిలైట్ హక్కులతో పాటు కేబుల్ హక్కులు కూడా కలిపి కొనుక్కోవడం మొదలుపెట్టాయి. కాలం గడుస్తున్న కొద్ది కొత్త టెక్నాలజీ రాకని పసిగట్టిన మధ్యవర్తులు సినీ నిర్మాతల దగ్గర కేబుల్, శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా రాయించుకుని డిజిటల్ హక్కులు తమ దగ్గరే ఉంచుకుంటూ వచ్చారు. కొంతమంది నేరుగా నిర్మాతల దగ్గర డిజిటల్ హక్కులు రాయించుకున్నారు. అలా లాభపడిన వాళ్ళలో మ్యాంగో రామ్, తెలుగు వన్ రవిశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు శాటిలైట్ కేబుల్తో పాటు డిజిటల్ హక్కులు, ఇంకా ఎక్కువ మొత్తం ఇచ్చి ఓటీటీ హక్కులు కూడా కొనుక్కుంటున్నారు. టీవీ ఛానల్స్కి సీరియల్స్ వలన లాయల్ వ్యూయర్స్, విధేయ ప్రేక్షకులు దొరుకుతారు. రిపీట్ ఆడియన్స్తో రేటింగ్స్ పెరుగుతాయి. సినిమా అయితే ఎక్కువసేపు ఛానల్ ముందు కూర్చోబెట్టుకోవచ్చు. పైగా సినిమాలో పాటలు, కామెడీ బిట్స్, ఫైట్స్, కొన్ని సీన్లు విడిగా కట్ చేసి కూడా వాడుకోవచ్చు. అందుకే సినిమాలకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు వేలల్లో ఉన్న సినిమా లక్షల్లోకి వచ్చింది. 90లలో సీతారామయ్య గారి మనవరాలు 10 లక్షలు. ఆ తర్వాత వచ్చిన పెళ్లి సందడి 20 లక్షలు పలకడం అప్పట్లో సంచలనాలు. కానీ ఇప్పుడు ఒక మోస్తరు సినిమా కూడా కోట్లలోనే. పెద్ద సినిమాలు 20 కోట్ల దాకా ఉన్నాయి. కొన్ని ఆ ధర కూడా మించిపోయాయి. టెలికాస్ట్ చేసే విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు. కానీ అవి పూర్తిగా అమలు కావడం లేదు. సినిమా విడుదలైన 6 నెలల్లోగా టీవీలో ప్రసారం చేయకూడదని తెలుగు నిర్మాతలు కండిషన్ పెట్టారు. తమిళంలో ఏడాది పాటు అనే నిబంధన ఉంది. ఇదంతా థియేటర్ ప్రదర్శనలకి అడ్డంకి కాకూడదని.
ఇక్కడ సంఘటన గుర్తు చేయాలి. రజనీకాంత్ సినిమా బాబా తమిళ హక్కులు సన్ టీవీకి దక్కలేదు. సన్ టీవీతో వేధించి సొంత ఛానల్స్ పెట్టుకున్న కరుణానిధి ఆధ్వర్యంలోని కలంజర్ టీవీ కొనుక్కుంది. తెలుగు హక్కులు జెమినీ కోసం సన్ టీవీ కొన్నది. తెలుగు నిబంధన ప్రకారం 6 నెలలు పూర్తిగానే తెలుగు బాబా టెలికాస్ట్ చేశారు. తమిళనాడులో బాగా ప్రచారం చేయడం వల్ల అక్కడ ప్రేక్షకులందరూ చూశారు. రజనీకాంత్ సినిమాకి భాషతో సంబంధం ఉంది. అలా కలంజర్ టీవీని దెబ్బకొట్టారు. ఒకరి దగ్గర ఉన్న సినిమా మరొకళ్ళు టెలికాస్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి పోటీ మరో రకంగా ఉంటుంది. అవతల వాళ్ళు వేసే సినిమాకు ధీటుగా వీళ్ళు ఒక సినిమా వేస్తారు. 20 ఏళ్ల కిందట ఈ పోటీ ఎంతగా ఉండేదంటే ఒకే హీరో సినిమాలు ఈటీవీ జెమిని పోటాపోటీగా టెలికాస్ట్ చేసి పోటీ ఛానల్ ఏ సినిమా ఏ రోజు రెడీ చేసుకుంటుందో తెలుసుకోవడానికి వేగుళ్ళు పెట్టుకునేవారని కూడా గుసగుసలు ఆడుకునేవాళ్ళు. ఇది వాళ్ళ ఎత్తుగాళ్ళలో భాగం. ఒక సినిమా మీద ఏ సినిమా వేయాలో నిర్ణయించుకోవడం ఆ ఛానల్ వ్యూహంలో భాగం. అవతల వాళ్ళు ఒక భారీ సినిమా వేస్తుంటే మనం కూడా అందుకు తగ్గ సినిమా వేయటమా, మన పెద్ద సినిమా వృధా చేసుకోకుండా ఒక మామూలు సినిమా వేసి వదిలేయటం అనేది ఛానల్ నిర్ణయించుకుంటుంది. ఇది పేకాట్ లాంటిదే. ఎదురువాడికి పట్టని కార్డు వేయటము, మనకి పనికిరాని కార్డు వేయటమా అని ఆలోచించినట్టే. బాగా పేరు వచ్చింది థియేటర్లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు టీవీలో బాగా చూస్తారని గ్యారెంటీ లేదు. అలా బోల్తా పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమా మొదటిసారి టీవీలో వేస్తే దాని ధరలో కనీసం 20% రాబట్టుకోగలిగితే గిట్టుబాటు అయినట్టే లెక్క. అయితే కొన్ని సినిమాలు థియేటర్ ప్రేక్షకుల కంటే టీవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. స్టార్ మా టీవీలో టెలికాస్ట్ అయిన అతడు, మల్లీశ్వరి లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. థియేటర్ల సంగతి ఎలా ఉన్నా టీవీలో మాత్రం దినోత్సవాలు జరుపుకున్నాయని సరదాగా అంటూ ఉంటారు. మల్లేశ్వరి ప్రోమో కనబడగానే ఇది మల్లీశ్వరి కాదు మళ్ళీశ్వరి అనేంతగా పదే పదే టెలికాస్ట్ చేశారు. మామూలు అయితే ఏదైనా సినిమా వెంటనే వేస్తున్నారంటే దాని హక్కులు గడువు దగ్గర పడుతున్నదని, హక్కులు పొడిగించుకోవడం లేదని అర్థం. అందుకే అలా పీల్చి పిప్పి చేసి వదిలేస్తారు. కొత్తగా హక్కులు కొనుక్కునే వాళ్ళు కనీసం 6 నెలల్లోపు టెలికాస్ట్ చేయడానికి వెనకాడేంతగా వాడి పడేస్తారు. కానీ అతడు మల్లేశ్వరి మాత్రం అందుకు మినహాయింపు. హిందీలో అయితే సింగిల్ టెలికాస్ట్ కోసం కొనుక్కోవడం అలవాటే. అందులో ఒకసారి ఒక ఛానల్లో వస్తే ఇంకో నెలకే ఇంకో ఛానల్లో ఆ సినిమా టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో అలా కాదు. అయితే మా టీవీలో గణేష్ అనే సినిమా మొదటిసారిగా అలా టెలికాస్ట్ అయింది. అప్పట్లో ఛానల్ పెట్టుకుందామని ఆలోచనతో సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు దాదాపు 70 సినిమాలు ఎవరికి అమ్మలేదు. అయితే మా టీవీ కోరిక మీద ప్రయోగాత్మక గణేష్ హక్కులు సింగిల్ టెలికాస్ట్ కోసం ఇచ్చారు. ఆ ప్రసారానికి వచ్చే ఆదాయాన్ని చెరిసగం పంచుకోవడం అన్నది ఆ ఒప్పందం సారాంశం. ఆ ప్రయోగం విజయవంతమైంది. కానీ ఆ తర్వాత మొత్తం సినిమాలు మా టీవీ కొనుక్కుంది. ఈటీవీ 6-7 ఏళ్ల కిందట కొన్ని కొత్త సినిమాలకు అలాంటి సింగిల్ టెలికాస్ట్ అవకాశం ఇచ్చింది. థియేటర్లో రిలీజ్ చేసుకునే స్తోమత లేని వాళ్ళు ఇలా ఈటీవీ వేదికగా రిలీజ్ చేసుకున్నారు. కానీ ఈ ప్రయోగం కూడా 5-6 నెలల మించి సాగలేదు. సాధారణంగా సినిమా హక్కులు 5 లేదా 10 ఏళ్ళకి రాయించుకుంటారు. కానీ ఈటీవీ చాలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు 99 ఏళ్ళకి రాయించుకుంది. ఈ నెంబర్ చూసి భయపడుతుంటే ఏళ్ల ప్రస్తావన లేకుండా కొన్ని సినిమాలు రాయించుకుందని చెప్పాను కదా. అయితే 10-12 ఏళ్ల కింద నిర్మాత ఈ హక్కుల గురించి ఆరాధీసి తన అగ్రిమెంట్ చదువుకుంటే అందులో ఎన్నేళ్ళు అనే విషయం లేదని గ్రహించాడు. కోర్టుకు ఎక్కాడు. ఏళ్ల ప్రస్తుతం లేకపోతే 10 ఏళ్ళుగా వాయించాలని కోర్టు చెప్పింది. ఈటీవీ యాజమాన్యం ఆ సినిమాలు వదులుకుంది. ఇదే అదనగా నార్నే శ్రీనివాసరావు అనే ఛానల్ యజమాని చంద్రబాబు మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్కి పిల్లనిచ్చిన మామ అలాంటి నిర్మాతల దగ్గరికి వెళ్ళి కొత్తగా హక్కులు రాయించుకున్నారు. కోర్టు తీర్పు గురించి తెలియక అంతకుముందే ఈటీవీకి ఇచ్చేసాం కదా అని అమాయకంగా అడిగిన వాళ్ళు ఉన్నా అవన్నీ చూసుకుంటానని ఒప్పించి కొంత డబ్బిచ్చి సంతకాలు పెట్టించుకున్నాడు. అప్పట్లో ఆయన స్టూడియో వన్ అనే న్యూస్ ఛానల్, స్టూడియో వన్ అనే జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నడిపేవారు. ఆ తర్వాత న్యూస్ ఛానల్ కల్కి భగవాన్ కొడుకు కొనుక్కున్నాడు. యువా పేరుతో ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాత్రం నార్ని నడుపుతున్నారు. ఏషియానెట్ వాళ్ళు తెలుగులో సితారా పేరుతో ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టాలని దాదాపు 300 సినిమాలు కొన్నారు. కానీ ఏషియానెట్ని స్టార్ కొనుక్కోవడంతో ఛానల్ ఆలోచన మానుకున్నారు. ఆ సినిమాల హక్కులు కార్గొబ్బర్లో కలిసిపోయాయి. దాదాపు 70 కోట్లు వృధా అయినట్టు ఒక అంచనా. సినిమాల హక్కుల విషయంలో అందరికంటే ముందున్న ఈటీవీ దాదాపు 2000 సినిమాలు తన దగ్గర ఉన్నప్పుడు కూడా మూవీ ఛానల్ పెట్టలేకపోవడం ఆశ్చర్యకరం. అందరికంటే చాలా ఆలస్యంగా మూవీ ఛానల్ పెట్టింది. అప్పటికే సగానికి పైగా సినిమాలకు హక్కులు గడువు తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈటీవీ విన్ పేరుతో ఓటీటీలో కొంత అడావిడి చేస్తుంది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. టెలివిజన్ చరిత్ర, వ్యవస్థ, వ్యాపారం పేరుతో ఆయన పుస్తకం రాసుకొచ్చారు భావనారాయణ గారు. సినిమా హక్కుల మీద రాసినట్టు 30 పేజీల అధ్యయనం కొన్ని సంగతుల్ని ఇక్కడ మెన్షన్ చేసుకొచ్చారనమాట.